హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే కుసుంపురంలో ఉన్నాను. ఈవినింగ్ 4 o'clock అయితే అయింది. అలాగే మా ఇంటి ఎదురుగా కృష్ణదాత చూస్తున్నాను కదా. ముందుగా అయితే ఒక్కొక్క మీఠా పాన్ తీసుకొని నవ్వులుకొని మేమైతే వాళ్ళ తోట చూడడానికి అయితే వెళ్ళాము. రోడ్ నుండి మ్యాక్సిమం ఒక 200 meters కూడా కాదు, ఓకేనా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక ఈ లెఫ్ట్లో ఉంటుంది. అంటే మొత్తం ఈ తిన్నగా ఇదే రోడ్లో వెళ్ళిపోతే ఒక 3 km మనకి సముద్రం అయితే వచ్చేస్తుంది. అలాగే మధ్యన అయితే పొలాలు, మనకి బ్యాక్ వాటర్ అంటారు కదా, అది కూడా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు నడిచాక మనం అయితే ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి వాళ్ళ తోట అయితే వస్తుంది. అలాగే ఈ రైట్ సైడ్లో ఇది ఉంది కదా పిల్లరు, ఇది దేనికోసం అనేసి అడిగితే అది వాటర్ది పైప్ అనమాట. అది ఓకేనా, మన ఊరికి వాటర్ వస్తుంది కదా, దాని కొత్త తాలూకా పైప్ అనేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఏదేదో చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయి, కొంచెం వైరింగ్స్ అవన్నీ అయితే అవుతున్నాయి రోడ్డు పైన. అలాగే ఇదే రోడ్ అనమాట. తిన్నగా చాలాసార్లు నా వ్లాగ్స్లో అయితే చూసే ఉంటారు. ఈ రోడ్లో మేము కార్ వేసుకుని అయితే బీచ్కి అయితే వెళ్తుంటాం. అలాగే మధ్యన బ్రిడ్జ్ కూడా ఉంటుంది, అక్కడ వరకు అయితే వెళ్తాం. అలాగే చాలా వరకు అయితే డెవలప్ అవుతుంది. కింద నుండి కాలువ అయితే కట్టారు, ఊరు నుండి వర్షాల వాటర్ కింద నుండి వెళ్ళడానికి. అలాగే ఈ తోట ఇంకొక తోట ఉంటుంది కొంచెం దేటగా లెఫ్ట్ సైడ్ చిన్న తోట అనమాట. కానీ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ. ముందు చూడండి, చాలా బాగుంటుంది. చుట్టూరు ఇదంతా కూడా కొబ్బరి ఉద్యానం కాబట్టి ఫుల్గా కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. అలాగేనా ఆ తోటలో ఒక చిన్న పైనాపిల్ మొక్క, అలాగే కొన్ని కొబ్బరి మొక్కలు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, అలాగే ఒకదానికి కొంచెం బ్యాక్టీరియా అంటే అదే మిలీబగ్స్, అలాగే చీమలు కూడా పట్టున్నాయి ఒక చెట్టుకి. చాలా పెద్ద మామిడి చెట్టు, కాయలు అయితే కానీ తీయడానికి అయితే కాదు, వేస్టేజ్ అనమాట. అవన్నీ ఎలా జరిగిందో అదంతా కూడా మీకు చూపిస్తాను, పదండి. आम रहता था इसमें, कितना आम रहता था सब। बारिश नहीं है, ज़्यादा हुआ नहीं है साल में। इस तरफ आ जाइए। यही वाला क्या? ఎకరం ఉంటుందా? पूरा है राउंड पूरा। ముందు ఇక్కడ సపోటా పళ్ళు ఉండేవి కదా, ఇప్పుడు ఉన్నాయా సపోటా పళ్ళు చెట్టు? అంటే అదే బౌండరీయా ఇది? ఇక్కడ ఇలాగా ఈ గొట్ట. ఓకే ఓకే. మామిడికాయలు అయినాయి. చెప్పాను కదా సంవత్సరం రాలేదు బాగా. నేను కూడా ఇది పుల్లలు పట్టిస్తున్నాయి. పుల్లలు అయిపోయింది, పువ్వు కూడా పోయింది. ఫస్ట్ లో పువ్వు వచ్చి అంత మాడిపోయింది. అది మంచు వాళ్ళు అనుకుంటా, తేనె మంచు అంటారు. తేనె మంచా? మొత్తం పుల్లలు పట్టిస్తాయి సేమలు. లేకపోతే మంచి పంట వచ్చిందేమో. ఇక్కడ బోళ్ళకి తయారు చేసింది ఇలా అదా అక్కడ. అవి పుల్లలు తాలూ పట్టలేదు. इसका घर है, పుల్లలు ఇల్లు అనమాట అదే. అదేంటి మరి మందేటి వేయడము ఏంటి చేయలేదా? చేస్తే బాగుంది కానీ ఎవరు చేస్తారు అవన్నీ? ఇదేంటి అంటే బురద లేకపోతే ఖజ్జరమా? ఖజ్జరమే బాగా అయ్యి. ఎప్పుడు తెస్తారు మరి? 6వ నెల లాస్ట్ అయిపోతుంది. అంటే పండితే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. ఈ జీడి చెట్లు ఉన్నాయా? జీడి చెట్టు వేయట్లేదు, పనస చెట్టే ఉంది. పనస చెట్టు, మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఏంటిది కదా? చాలా రోజులు అయిపోయింది. అది మనకు తెలియదు, ఎప్పుడు కొన్నారు వాళ్ళు. మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? సూరదా? అది బట్టల ఫ్యాక్టరీయా? ఓకే ఓకే. ఒక ఉంటుంది, ఒక 30 సంవత్సరాలు ఉంటుందా చెట్టుది? అయిపోయిందా ఉంటాయి అంటే ఉడిచి 30 సంవత్సరాలు అయింటుందా? అవి ఉంటాయి. ఏ మామిడి ఇది? అంటు మామిడి. అంటు మామిడి తీగ ఉంటాయా?
పండు అయితే తీరుకుంటుంది, కాయ అప్పుడు తినలేము. కాయ పుల్ల చాలా పుల్ల నరికేసాను. బాగా వర్షాలు లేవు పూర్తిగా వర్షాలు లేకపోయి పంటలు లేవు. వర్షాలు ఉంటే బాగా పడితాయి, బాగా ఎక్కువ చెక్కన వస్తాయి. చెట్టు మొత్తం కిందకు ఊగిపోతుంది. కాయలు బరువుగా బరుకు అంతా ఆగో చూడు, ఆ జడ్డ అంత కిందకి వచ్చింది. నల్లది అలవైపు ఏదో కాయలు ఉన్నాయి కదా కొంచెం బరుకు, అలాగా ఇవి అలా భూమి మీద అలా ఉండేవి. ఇగో చూడు ఇప్పుడు అలా కాయలు అలాగ ఉన్నవి, అవి అలా భూమి మీద ఉండేవి. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు కాబట్టి మంచి మధ్యన కొంచెం మంచు చినుకులు పడడం కదా, తేనె మంచు అనేసి అది పడితేటంటే పువ్వు మొత్తం మాడిపోద్ది. మాడిపోయి మొత్తం చేమలు పట్టేసి పాడైపోతుంది, పాడైపోతాయి, పువ్వు రాలిపోద్ది అనమాట. రాలిపోద్ది. మరి మంచి మంచి అయితే ఏటు కావు, పిందులు అలాగ ఉంటాయి. పువ్వుతోని పిందులు ఉంటాయి కాబట్టి కాయ పిండి అన్నీ అవుతాయి. మరి ఇల్లుదేంటి వేసారు ఇల్లు చెట్టు? అది అలాగా, అది మామూలు సెట్ అనమాట అది. మరి దానివల్ల ఈ చెట్లకి ఎఫెక్ట్ అనేది ఏంటి ఉండదా? అలాంటి రేట్ ఉండదు దానివల్ల. ఏదైనా మట్టి మొత్తం ఉద్దానం మట్టి కాబట్టి బాగుంటాయి. ఈ కొబ్బరి మాట ఇది ఇక్కడ కట్టే రేట్ ఇది నార్మల్ గానే చీర? ఆ చీర అలా మామూలు పెట్టున్నాం, ఇల్లు కప్పు ఉంటున్నాం. కొబ్బరి మొక్కలు ఉంటాం కదా, కప్పు ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఇదే కదా పైనాపిల్ది? ఇదే పైనాపిల్. అంటే ఏదైనా శుభ్రంగా మీరు మరి ఇక్కడ ఉంటారు కదా, మెయిన్ సదుపాయం చేసి తాగుతాయి. ఈ ఆకులు తింటారు, ఈ కూర తింటారు, నెల్లికూర. ఇది ఇదే ఈ చెట్టు ఇదే నెల్లికూర. నెల్లికూర మంచి స్మెల్ వస్తుంది చూడు, ఇలాగని చూడు పాని మంచి స్మెల్. అది వంట చేసుకొని తింటే మంచిగా ఉంటుంది, వండుకొని తింటే మంచిగా ఉంటుంది. మంచి వాసన. ఆకులన్నీ చూసి వండుకొని తింటే బాగుంటుంది. ఈ చెట్లు ఏంటి? కొబ్బరి మొక్కలు ఎంత అయినాక ఇవి తీసి వేరే దగ్గర అక్కడక్కడ నాటాలన్నమాట. నాటితే అవుతాయి. ఈ వర్షాలు లేక ఏం అవడం లేదు. వాటర్ కూడా బాగా ఎండిపోతుంది కదా, మట్టి కూడా బాగా ఎండిపోయింది. అదే వాటర్ పెడితే అన్ని మంచిగా అవుతాయి. మరి వాటర్ ఇక్కడ ఎలా పెట్టడం? ఇది లేదు కదా మనకి, బోర్ లేదు కదా. బోర్ ఉంటే వాటర్ పెడితే అవి మంచిగా అవుతాయి. నీరు లేకపోయి అలాగ అయిపోతున్నాయి అంతే. మరి నీరుంటే అన్ని బాగా అవుతాయి. ఇది ఎన్ని రోజులకి కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి అవుతుంది? ఇది ఏం లేదంటే ఒక అర్చకం ఒక 6 మాసాలు అవుతాయి. 6 నెలలకి ఇంత చెట్టు అవుతుంది. మంచి మొక్కలు అవుతాయి. నీరు గీరు బాగా పెట్టాలి, లేకపోతే అలా ఎండిపోయి తెగర అయిపోతాయి, చిన్నవి అయిపోతాయి. ఇవన్నీ నీరు లేకపోయి ఇలాగ అయిపోతున్నాయి. మరే నీరు మోటార్ ఏదైనా పెట్టి సోలార్ ఇది వస్తుంది కదా మోటార్స్, అవన్నీ అలాంటివి పెడితేనే అవుతాయి. ఇదేది కప్పిసి ఉంచారు? ఇది మాడి మొక్క ఉడిసాము, ఇంకా అవలే. ఇది ఒక అంటే మాడి చెట్టు మొక్క అనమాట. ఇది అంటే కొమ్మ తీసి పెట్టారా? అదొక వంట అనేసి అది చిన్నప్పటి నుంచే కాస్తుంది, మొక్క నుంచే కాస్తుంది కదా. మరి అందుకే నీరు గీరు లేకపోయి ఎండిపోయి అలాగా మామూలుగా టికెట్ రకం అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ మన ఊర్లో కృష్ణ తాత, మాకు వరుసకి తాత అవుతారు. ఆయనది చిన్న తోట అనమాట. అంత బాగుంది చూసారు కదా. కానీ ఈయన తాత ఏంటంటే సూరత్లో మంచి పెద్ద బట్టల ఫ్యాక్టరీలో జాబ్ చేస్తారు 6 నెలలకు ఒకసారి. ఫ్యామిలీ మెంబర్స్లో నానమ్మ అలాగే కొడుకు కూతురు వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది తోట అనేది. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు మీకు వేరే తోట అయితే చూపిస్తాను, అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. దాంట్లో ఇంకా కొన్ని వెరైటీ మొక్కలు అయితే ఉంటాయి.